భగవంతుని సృష్టిలో దేశకాల వస్తువులు లేవు. ఇన్ గాడ్స్ క్రియేషన్ స్పేస్ టైమ్ అండ్ ఐటమ్స్ ఆర్ నాట్ దేర్. భగవంతుడు నీవు ఏం చేసినా సరే అంటాడు. గాడ్ విల్ సే ఓకే టు వాట్ ఎవర్ యూ డూ. భగవంతుని సృష్టిలో కేవలం పంచభూతాలు అంటే ఆకాశము, వాయువు, అగ్ని, జలం, భూమి మరియు త్రిగుణాత్మకమైన శక్తులు అంటే సత్వ, రజో, తమో గుణాలు మాత్రమే ఉన్నాయి. ఐశ్వర్యమంతా వీటిలోనే నిక్షిప్తం చేసి బిడ్డలను హాయిగా ఉండమని అమ్మవారి ఈశ్వరుని సృష్టి లీలా విలాసం. కానీ కాలక్రమంలో భగవంతుని బిడ్డలమని మరచి కాదు భగవంతుని విశ్వదేహంలో ఒక కణమును నేను అనే ఎరుక క్షీణించడంతో భగవంతుని సృష్టిలో లేని ఈ కిందివన్నీ మనుషులు ఏర్పాటు చేసుకుని వాటి కింద నలిగిపోతున్నారు. మానవ కల్పితమే కానీ భగవంతుడి సృష్టిలో లేనివి ఏమంటే దేశకాల వస్తువులు, జాతి, వర్ణ, మత, కుల, ఆశ్రమ, సాంప్రదాయ, వర్ణాశ్రమ ఆచారాలు. ఇవన్నీ కాలక్రమంలో ఋషులు, మహాత్ములు, కొంతమంది పెద్దలు సహృదయంతో, కరుణతో మనుషుల లౌకిక జీవితం సక్రమంగా జరగడం గురించి ఒక ప్రయోజనకరమైన దృష్టితో ఏర్పాటు చేసినవే తప్పితే అవే పరమావధిగా భావించి వాటిలో నలిగిపొమ్మని కాదు. ఉదాహరణకు మతము మనుషుల మధ్య సమ్మతి తేవడానికి, కులము ఆచార వ్యవహారాలలో అనుకూలాన్ని ఏర్పాటు చేయడానికి, మిగతావన్నీ కూడా ఏదో ఒక సదుద్దేశంతో ఏర్పాటు చేసినవే. ఈశ్వర సృష్టిలో పైవన్నీ లేకపోయినప్పటికీ భగవంతుని కరుణ ఏమంటే మనుషులు గోచీ కట్టుకుని కూర్చోమని, రాయిలాగా పడుండమని కాదు. ఈ దేశకాల వస్తు మిగతావన్నీ ఎంతవరకు ఎలా వ్యవహరించాలో తెలియజేయడానికి వేద పూర్వకాండ అంతా నిషిద్ధ కర్మలను వదిలిపెట్టమని, నిత్య కర్తవ్య కర్మలను ఆచరించమని గొంతు చించుకున్నది. ఆపై వీటిని సుఖంగా అనుభవిస్తూ వాటి యొక్క పరిధి మరుస్తామని వేద ఉత్తరకాండ ఉపనిషత్ రూపంలో జ్ఞానాన్ని బోధించి ఈ దేశకాల వస్తువులకు అవతల ఉన్న నీ స్వస్వరూప జ్ఞానాన్ని తెలియజేసింది. అమ్మవారి సృష్టిలో అయితే గుప్పెడు వడ్లు వేస్తే బస్తాడు బియ్యం వస్తాయి. మనం కల్పించుకున్న దేశకాల వస్తు తక్కినవన్నీ చూస్తే బస్తాడు వడ్లు తీసుకెళ్ళిన గుప్పెడు వస్తువులు రావు. కానీ మనం ఎంచుకున్నది ఇది, మరి దానికి కష్టపడవలసిందే. కానీ ధర్మబద్ధంగా మన ఇష్టానుసారం ఎంచుకున్న ఈ విషయంలో ధర్మబద్ధంగా నడుచుకుంటూ సుఖ సంతోషాలను పొందాలి. ఇందులో నిర్లిప్తత అంటే సరైన సమయంలో సరైన ఆలోచన, మాట, పని చేయకుండా ఉండడం పనికిరాదు. కార్యపద్ధతి, క్రమపద్ధతిన దేశకాల వస్తు విషయాలలో ఎరుకతో అప్రమత్తంగా వ్యవహరించవలసిందే. లేదంటే మనం ఏర్పాటు చేసుకున్న దేశకాల వస్తు తక్కిన విషయాలలో పడి మనమే నలిగిపోతాం. మనల్ని మింగేసేవి మనం ఏర్పాటు చేసుకుని కల్పించుకున్నవే అయిపోతాయి. ఆలోచిస్తే తత్వరహస్యమంతా ఇదే. సర్వం శ్రీ సద్గురార్పణమస్తు. జై గురుదత్త.